My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకందరికీ శుభములు. Today the promise verse is given to us from Proverbs chapter 9 verses 10 and 11. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు నేటి వాగ్దానముగా మనకివ్వబడి ఉన్నవి. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the Holy One is understanding. For by me your days will be multiplied, and years of life will be added to you. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. Yes, my friends, see how great is our Lord Jesus Christ. How much you fear the Lord, then your days will be added. That's what he promised. అవును ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవారో చూడండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీరు జీవించే సంవత్సరములు అధికములవుతాయి. Fear of the Lord we must teach our children also when they are very young. బిడ్డలు కూడా చిన్న వయసులో ఉన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులను వారికి నేర్పించాలి. One day this verse was spoken to me through my pastor. ఒక రోజు మా పాస్టర్ గారు బోధిస్తుండగా ప్రభు ఈ వచనం ద్వారా That మాట్లాడారు. we see in Proverbs 31 verse 30. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలోని వాక్యము. Charm is deceitful and beauty is passing, but a woman who fears the Lord, she shall be praised. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. My friends, this verse was given to me. ప్రియ స్నేహితులారా, ఈ వచనం నాకివ్వబడి ఉన్నది. I was a young girl. అప్పుడు నేను ఒక యవ్వనస్తురాలు. Have the fear of Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. Abraham, the man of God, had so much fear. దైవజనుడైన అబ్రహాము దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నాడు. Whatever the Lord said, he obeyed. ప్రభు చెప్పిన వాటన్నిటికీ విధేయత చూపెట్టాడు. So he died in his old age. అందుకనే అతను దీర్ఘాయువు కలిగి వృద్ధాప్యంలో మరణించాడు. And you have to have the fear of God and walk in his way. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన మార్గములలో నడవండి. The number of days living in this world will be added according to the promise of God. దేవుడిచ్చిన వాగ్దానము చొప్పున మీరు ఈ లోకంలో జీవించే సంవత్సరములు అధికమవుతాయి. Whatever the Holy Spirit teaches us, we have to obey, and we lead a life with fear of God. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించిన విషయాలన్నిటికీ విధేయత చూపెడుతూ భయభక్తులతో మనం Let జీవించాలి. us check up our lives. మన జీవితాలను పరీక్షించుకుందాం. Whatever we do, you may be a small girl, small boy, or a big woman, whatever age we may be having, but we have to have the fear of God. మీరు చిన్న బిడ్డలైనా లేక యవనస్తులైనా పెద్దవారైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. When we speak, when we do something, we have to have the fear of God. మనం ఏం మాట్లాడినా ఏమి చేసినా కూడా భయభక్తులతో చేయాలి. Then how God will bless you? అప్పుడు ప్రభు ఏ విధంగా మిమ్మల్ని దీవిస్తాడు? He will be adding your days. ఆయన మీకు రోజులను అధికం You will be చేస్తాడు. living for a long time మీరు దీర్ఘకాలము for జీవిస్తారు. the glory of God. దేవుని మహిమార్థమై. Let God bless each one of you like that. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని అట్టి విధంగా Shall we దీవించుగాక. pray? ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, మా ప్రశస్తమైన పరలోకపు teach your తండ్రి, children your ways, O Father. నీ బిడ్డలకు నీ మార్గములను నేర్పించండి. Those who are going in the wrong ways, bring them back to you. ఎవరైతే చెడు మార్గాల్లో వెళ్తున్నారో వారిని నీ యొద్దకు తిరిగి తీసుకుని Forgive and రండి. forget all the wrong things they are doing. వారు చేసినటువంటి చెడు కార్యాలను క్షమించి మరిచిపోండి. And give them grace to have the fear of God దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే కృపను వారికి and ఇవ్వండి. to walk in His నీ way మార్గములలో నడిచే and కృపనివ్వండి. to walk in your ways. నీ మార్గములలో నడిచే శక్తి Bless them, Lord. వారిని దీవించండి. Bring them right now out of all the wrong things. ఇప్పుడే చెడు విషయాలన్నిటి నుంచి విడిపించండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు In తండ్రి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today.
ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ను నేడే మీరు సంప్రదించండి.